ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత ప్రత్యూష ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేవంత్ రెడ్డికి సంబంధించి మరి 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలే లేవు, మేమే మొట్టమొదటిసారిగా ఇచ్చినామని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు ప్రభుత్వం వైపు మొగ్గు చూపాలి కానీ ఇట్లా ధర్నాలు చేయడం, రాస్తారోకులు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ముందుగా మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే మాకు 50,000 ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చుంటే ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ టైం కాదు, GO29 విషయంలో కూడా సేమ్ ఇలానే ధర్నా జరిగింది. ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, అందులో ఏదో ఒక చిన్న కిలుకు పెడతారు. మీరే GOMS సైన్ చేసేది, మీరే నోటిఫికేషన్లు ఇచ్చేది, మేము కోట్ల చుట్టూ తిరగాలి, మేము డబ్బులు పెట్టుకొని మేము కోట్ల చుట్టూ తిరగాలి, కానీ లాస్ట్కి మాత్రం బెనిఫిట్ అయ్యేది ఏంటి? స్టేట్ గవర్నమెంట్. సో 50,000 ఉద్యోగాలు కాదండి, 1,50,000 ఉద్యోగాలు కూడా కాదు, ఓన్లీ 6,000 to 11,000 జాబ్స్ విచ్ వర్ గివెన్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్. అంతకు మించి మాకేం జాబులు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే మేము ఇంత దూరం వచ్చే వాళ్ళమే కాదు. అంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది, ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా మేము న్యాయం చేస్తాం. కాకపోతే కొంతమంది కూడా వాళ్ళు వెనుక ఉండి వీళ్ళను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. 3 ఏళ్ల సమయం ఉందన్నప్పుడు మీరు ప్రభుత్వంలో రాకముందు ఏం చెప్పాల్సింది? మేము ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పొద్దు, మేము 5 ఇయర్స్కి 2 lakh నోటిఫికేషన్స్ ఫిలప్ చేస్తామని చెప్పాల్సింది. మీరు అబద్ధపు హామీలు ఇస్తారు, మీరు పెద్ద షో ఆఫ్ చేసుకొని పెద్ద మీటింగ్స్ పెడతారు, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ ఈరోజు మేము 2 సంవత్సరాలు అయింది కదా, మేము అది ఇచ్చాం. వై ఆర్ క్లెయిమింగ్ ఆల్ దిస్ ఫాల్స్ ప్రామిసెస్? ఎందుకు? ఈరోజు ఆ గవర్నమెంట్ చేసింది, BRS BJP అంటున్నారు. ఇంతకుముందు మీరు అపోజిషన్లు ఉన్నారు, అప్పుడు స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి హెల్ప్ సీక్ చేయలేదా? మరి అప్పుడేమో ఏమనలేదు. స్టూడెంట్స్కి ఏ పార్టీ సపోర్ట్ కాదండి, స్టూడెంట్స్ జెన్యున్గా వాళ్ళ బాధ. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను అశోక్ సార్ కానివ్వండి, మిగతా జనార్దన్, ఇలా చాలామంది లైబ్రరీస్కి కానివ్వండి, ప్రతి డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ నుంచి మొదలుకొని కింద నారంపేట వరకు ఇన్ని డిస్ట్రిక్ట్స్లో ప్రతిరోజు తిరిగి ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రతి లైబ్రరీకి వెళ్ళి చెప్తేనే ఇంతమంది స్టూడెంట్స్ మొబిలైజ్ అయ్యారు. మేమేమి BRS BJP పార్టీ మాకు ఏ పార్టీ సపోర్ట్ చేయట్లేదు. అసలు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మూటలు ఎత్తే వాళ్ళకి స్టూడెంట్స్ ప్రాబ్లం ఏం తెలుస్తుంది? హ్యాపీలీ అలా పోయి కూర్చున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది మా బాధ? చెప్పండి. నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వాన్ని నమ్మి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. కేవలం పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే రోడ్లకి మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరంటారు? లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఎవరైతే వాళ్ళ బెనిఫిట్స్ కోసము ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి టకా జంప్ అవుతారో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఓటుకు నోటు కేసులలో ఎవరైతే ఇరుక్కుంటారో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మా నిరుద్యోగుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎవరిచ్చారు నిరుద్యోగుల డబ్బులు? మేము మా డబ్బులు స్వచ్ఛందంగా పెట్టుకొని వస్తున్నాం ఇక్కడి వరకు. ఎవరండి పెయిడ్ ఆర్టిస్టులు? రేపొద్దున ఎవరు మాట్లాడినా పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. వాళ్ళని అసలు చెప్తున్నాం కదా, ఇలాంటి అలిగేషన్స్ మేము పట్టించుకోము, ఎందుకంటే ఇది మా ప్రాబ్లం కాబట్టి, మాకు జస్టిస్ కావాలి కాబట్టి వి విల్ డెఫినెట్లీ డిమాండ్ దిస్. గతంలో మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నారు, పదవులు కూడా అనుభవిస్తున్నారు. మరి వాళ్ళు మీ పట్ల ఎందుకు చిత్తశుద్ధి చూపెట్టట్లేదు? అంటే నాయకులు అంటే ఎవరండి? లైక్ అంటే ఏమైనా ఎగ్జాంపుల్? ఎవరు? బల్మూరి వెంకట్ కావచ్చు, లేకపోతే రియాజ్ సార్ కావచ్చు, ఇంకా అనేక మంది నాయకులు ఈరోజు పదవులలో ఉన్నారు కదా. బల్మూరి వెంకట్ గారికి కానీ రియాజ్ గారికి కానీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఏదైతే మీరు పవర్లో ఉన్నారో, ఏదైతే మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారో, ప్రతిదీ మీకు నిరుద్యోగులు పెట్టిన భిక్ష. నిరుద్యోగులు అనే వాళ్ళు లేకపోతే మీరు లేరు. మీకు అంత పెద్ద నిరుద్యోగులు అంటే మేము అన్ని సబ్జెక్ట్స్ చదివి మాకున్నంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అట్లాంటిది వాళ్ళు ఎలా గద్దెనెక్కుతారు చెప్పండి? మా కన్నీరు మీద అలా మెట్లేసుకొని ఎదిగి మీరు అక్కడ కూర్చున్నారు. మేము నిన్న బల్మూరి వెంకట్ గారిని కూడా పిలిచామే, ఎందుకో రాలేదు. పెద్ద డిబేట్లకు వెళ్ళి నేను పిలిస్తే వస్తాను, అసలు మొహన్ లేదండి. ఎలా మాట్లాడతారు చెప్పండి? అసలు వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు చేసిందే ఇదంతా. వాళ్ళే రాకపోయింటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి అసలు లిటరల్లీ వీ వుడ్ నాట్ హ్యావ్ ఓటెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే టైం వేస్ట్. మానవతా రాయ్ కానివ్వండి, బల్మూరి వెంకట్ కానివ్వండి, ఎందుకంటే వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు కదా. అంటే ఇలాంటి ధర్నాలను కూడా ప్రభుత్వానికి ఎఫెక్ట్ చూపెట్టి మరి మీ పట్ల ఆలోచించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ప్రభుత్వం ఎవరి పట్ల కూడా ఆలోచించదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న పోలీసుల పట్ల కూడా ఆలోచించదు. ఇంతమందికి ఎవరికన్నా ఇచ్చిందా? DAలు ఇచ్చిందా? సరెండర్లు ఇచ్చిందా? వాళ్ళ పిల్లలు చదువుకోవట్లేదా? ఎంత ఇబ్బంది పడుతున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుందంటే దగ్గర ఖజానే లేదు, ఎట్లా మీ పనులు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఖజానా లేకపోతే వీళ్ళ ట్యాక్సులు బంద్ చేసేయండి. మరి వీళ్ళ ట్యాక్సులు అన్ని దే ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్. అమౌంట్ అంతా ఎక్కడ పోయింది? ఉద్యోగాలు తీసుకురావడానికి మిస్ వరల్డ్ లాంటి కాంపిటీషన్స్ పెడుతున్నాం, పెట్టుబడులు తీసుకురావడానికి శతవిధాలు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. పెట్టుబడి తీసుకురావడానికి 200 కోట్లు మీరే వాళ్ళ మీద వెచ్చించాల్సిన అవసరం లేదు. వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, వీళ్ళే మీకు ట్యాక్స్ పే చేస్తారు, మీకు డెఫినెట్గా పెట్టుబడులు వీళ్ళే తీసుకొస్తారు. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని మేపడం కాదు.
స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి, ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా ఇట్ షోస్ అన్ ఎఫెక్ట్. ఎందుకంటే నేను నా నిరుద్యోగుల అన్నలకు వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్లీజ్ మీరు కూడా నామినేషన్ వేయండి, మీరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయండి. బికాజ్ ఇట్స్ యువర్ రైట్. వెన్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ జాబ్స్ యూ హ్యావ్ టు కమ్. మీరు బయటికి రావాలి, మీరు కూడా నామినేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న మీలాంటి వాళ్ళు ఎంతోమంది మీద కూడా కేసులు పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. మరి వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయో మళ్ళీ ఇబ్బందులు పెడితే? వెనక్కి తగ్గమండి. లాఠీ ఛార్జీలు పడ్డా కూడా మళ్ళీ నెక్స్ట్ ధర్నాకి మేము సిద్ధమవుతాము, అది ష్యూర్. వెనక్కి తగ్గాలనుకుంటే ఎప్పుడో వెనక్కి తగ్గేవాళ్ళమండి.